దేశంలో మరోసారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో మోడీ పాలనలో దేశం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగింది అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం విశ్వ గురువుగా ఎదుగుతుంది అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 400 స్థానాలు సాధిస్తామని అంటున్న ఎంపీ అరవింద్తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభకు జరిగే సాధారణ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ 35% ఓట్లు 10 లోక్సభ స్థానాల్లో లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతోటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. సార్, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ యొక్క ప్రచార అస్త్రాలు ఏంటి? ఎందుకంటే ఇప్పుడు తాజాగా రామ మందిరం అనేది ఎక్కడ చూసినా వినిపిస్తుంది. ఇటు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎటువంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని బీజేపీ ముందుకు వెళ్తాం? నరేంద్ర మోడీ గారు వివిధ అంశాల గురించి నిన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అందులో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇవాళ 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్ 2-3 సంవత్సరాలలో 3వ స్థానానికి వస్తుంది ప్రపంచంలో అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అందుకనే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పాలన, ఆయన చేస్తున్న అభివృద్ధి, అవినీతి రహిత పాలన, నయా పైసా అవినీతి లేకుండా ఉండటం, ప్లస్ జాతిని కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కలపటం, భారతదేశం ఆత్మ గౌరవము, ఆత్మ అభిమానం ప్రతి భారతీయుడిది పెంచడము, విశ్వగురువుగా దేశాన్ని తయారు చేయడము, ఆయన తయారవడము, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, ఇంగ్లాండ్లు, ఫ్రాన్స్ లాంటి దేశ అధిపతులు ఇవాళ మోడీ గారే అధినేత, ప్రపంచానికి నేత, ఆటోగ్రాఫ్లు అడగటము, చంద్రుడి మీద త్రివర్ణ పతాకం ఎగరటము. కాబట్టి ఫ్రమ్ సీసీ రోడ్ టు స్పేస్ టెక్నాలజీ ఎవ్రీవేర్ మొత్తం మోదీమయమైంది. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఇందూరు పార్లమెంట్లో కానీ భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. మీరేమో అభివృద్ధి చేసినామని చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు, అంటే పర్టికులర్గా మన పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ కనుక చూసినట్లయితే ఉత్తర భారతదేశానికి మాత్రం బీజేపీ న్యాయం చేస్తుంది, దక్షిణ భారతదేశానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి సపరేట్ దేశం కావాలనేది ఒక డిమాండ్ లేవనెత్తారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఎవరైతే డిమాండ్ లేవట్టిర్రో, డీకే శివకుమార్ గారి తమ్ముడు, ఆయన ఎంపీ, ఏకైక ఎంపీ కర్ణాటకలో 28 స్థానాలలో కాంగ్రెస్ పోయినసారి గెలిచింది ఒకటి. ఈసారి ఆ ఒక్కటి కూడా గెలిచే పరిస్థితి ఉంచుకుంటలేరు. ఆయన రాష్ట్రంలో 28లో 23-24 స్థానాలు బీజేపీకి ఉన్నాయి. వాళ్ళ ప్రజలే మోడీ గారిని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇవాళ దేశం అడగటం కానీ, ఈ దేశంలో ఎన్ని రీజనల్ పార్టీలు పుట్టినా, డిఎంకే, తెలుగుదేశం, టీఆర్ఎస్, ఎన్సిపి, మమతా బెనర్జీది టీఎంసీ, ములాయం సింగ్ యాదవ్ పార్టీ, మాయావతి గారి పార్టీ, నితీష్ కుమార్ గారి పార్టీ, ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలు. ఇంకా కాంగ్రెస్ పార్టీ జాతీయతా భావము, నేషనల్ ఇంటిగ్రిటీకి వ్యతిరేకంగా ఇవాళ స్టేట్మెంట్లు ఇస్తున్నదంటే దే ఆర్ మోర్ డేంజరస్ దెన్ టెర్రరిస్ట్. దిస్ ఈజ్ లైక్ ఇంటర్నల్ టెర్రరిజం, ప్రమోటింగ్ ఇంటర్నల్ టెర్రరిజం. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయినాయి అంటే ఏందన్నట్టు, బోర్డు ఏర్పాటైందన్నట్టు. ఆఫీసులు ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. స్పైసెస్ బోర్డు నుంచి టర్మరిక్ బోర్డు టేక్ ఓవర్ చేయాలి. స్పైసెస్ బోర్డు కూడా ఉట్టిగా ఏమి ఉండలే, 4 ఏళ్ళు పనిచేసింది. టర్మరిక్ బోర్డు పనిచేస్తుంది. నెక్స్ట్ ఇయర్ టర్మరిక్ బోర్డు పనిచేస్తుంది. అందుకనే చెప్తున్నా 13-14 వేల రేటు ఇవ్వాలన్నది. రానున్న కాలంలో 20,000 దాటిచ్చే బాధ్యత కూడా మాదే. అంటే కేవలం అందులో ప్రకటన ఇచ్చింది, కానీ అందులో తెలంగాణలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనేది ఎక్కడా లేదనేది విపక్షాల ఆరోపణ. మీకు కూడా న్యూస్ ఉండాలి కదా. ఇప్పుడు అక్టోబర్లో ప్రకటించారు, నవంబర్ ఆఖరికి ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీకు కూడా న్యూస్ ఉండాలి కదా. ఆ ప్రకటన వచ్చినప్పుడు చూడరు ఎక్కడెక్కడ పెడతారు ఆఫీసులు. అప్పుడు మళ్ళీ మీరు హెడ్లైన్స్ చూపెట్టరు, బ్రేకింగ్ న్యూస్లు వేయండి. ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది? जिसने राम को लाया है उसको वापस लाएंगे, फिर एक बार मोदी सरकार. ముఖ్యంగా తెలంగాణలో నిజామాబాద్లో తాను చేసిన అభివృద్ధి కానీ, పసుపు బోర్డు హామీ కార్యరూపం దాల్చడం అనేది తన ఎన్నికల విజయానికి దోహదపడతాయి. రైతులంతా తన వైపే ఉంటారని చెప్పేసి కూడా ధర్మపురి అరవింద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, హెచ్ఎం టీవీ.